హాయ్ అండి, ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇదిగోండి ఆకుపచ్చ టీ నీళ్ళు. అది ఆకుపచ్చ టీ కాదే, గ్రీన్ టీ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? గీండి తెలుగులో ఆకుపచ్చనే కదా అంటారు, తాగండి. గీనా? Oh no! వస్తే అసలు ఏంటి అవుతారా పిల్లలు? నువ్వు బయట అమ్మాయిలు చూస్తున్నావు కదా ఎంత స్టైల్ గా ఉంటున్నారో, వాళ్ళు చూసానా సరే నేర్చుకోవచ్చు కదా నువ్వు. ఏం చేయనండి, నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఈ పిల్లకలే వేసేది, నాకు ఇవే వచ్చు. అసలే తింగరదాని, ఆ పిల్లకల వల్ల ఇంకా తింగరదానిలా అంటున్నావే. అత మాట మీరు నన్ను తింగరదానా అంటున్నారు. మీకు ఒకటి తెలుసా? ఏంటో నువ్వు చెప్తాను కదా నాకు తెలిసేది. నేనేం చెప్పనబ్బా, మీరే గ్యాస్ చేయండి. గ్యాసా? ఓ గెస్సా? వస్తే తింగరదానా, ఏ విషయం చెప్పకుండా ఏ క్లూ ఇవ్వకుండా గెస్ చేయమంటే అలాగే గెస్ చేసేది. పొండి, మీరు ఎప్పుడు నన్ను తింగరి అంటారు కదా, అందుకే ఈ రోజు నేను ఒక తెలివైన పని చేశాను. అంత తెలివైన పని ఏం చేస్తావేంటి? అది ఈ రోజు నేను 1000 రూపాయలు సంపాదించానండి. అమ్మో, 1000 రూపాయలే? బయటకి వెళ్ళి నేనే సంపాదించలేకపోతున్నాను, నువ్వు ఇంట్లో ఉండి సంపాదించేవే. మరి అది నేను చెప్పనబ్బా, ముందు మీరు నేను తెలివైన దాన్ని, ఇంకెప్పుడు నన్ను తింగరదాన్ని అని పిలవనని ఒప్పుకోండి, అప్పుడు చెప్తా. ముందు నువ్వు 1000 రూపాయలు సంపాదించో చెప్పు, అప్పుడు తెలివైందానో తింగరదానో నేను చెప్తాను. నేను డబ్బులు సంపాదించానని మీకు కుల్లి. నేను ఎలా సంపాదించానంటే, సెల్ ఫోన్ లోని 1000 రూపాయలు పెట్టి ఒక చీర కొంటే 100 రూపాయలు క్యాచ్ బ్యాగ్ ఇస్తున్నారండి. క్యాచ్ బ్యాగా? ఓ క్యాష్ బ్యాకా? అయితే అందుకే నేను 10,000 రూపాయలు ఇట్టి 10 చీరలు కొని 1000 రూపాయలు సంపాదించాను తెలుసా. ఈయనేంటి ఇలా ఉండిపోయారు? నా తెలివి చూసి షాక్ అయినట్టున్నారు. ఏవండి 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 వస్తే తింగరదానా, 1000 రూపాయల గురించి 10,000 రూపాయలు తగలేస్తావా? నీకు అసలు బుర్ర ఉందా? ఇప్పుడు నేనేం చేశానండి, మీరు పోయిన 10,000 రూపాయలే చూస్తున్నారు, నేను సంపాదించిన 1000 రూపాయలు చూడట్లేదు. నేను అట్టయ్యాను. వస్తే తింగరదానా, అసలు 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయో 10,000కి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా నీకు? నాకెందుకు తెలీదు. నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు మా క్లాస్ పొట్టు నేనే 1000కి 2 సున్నాలు, 10,000కి 3 సున్నాలు. మరి 100కో? 100కు కూడా 2 పెట్టారనుకుంటండి. అయినా నిన్ను కాదే, ఆ పక్కింటి రాదు ఫోన్లో అక్కడే కొండ నేర్పుతున్నందుకు. ఆ రాధ ఏం చేసింది? రాధ చాలా మంచిది. మీరు ఎలాగో నాకేం కొనరు, నేను కొనుక్కుంటేనేమో కుల్లి. వస్తే నిన్ను ఇంకే రకంగా తిట్టాలి నాకు అర్థం కావట్లేదే. అయినా ఎంత తింగరదాని నాకెలా దొరికేవే? అయ్యో, సెల్ ఫోన్ తో కొట్టుకోకండి, ఫోన్ పోతుంది, చేత్తో కొట్టుకోండి. వస్తే ఒక్క నిమిషం కూడా కళ్ళ ముందు ఉండద్దే, నువ్వు ఇక్కడి నుంచి పో. ఏంటో ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారు. వచ్చే దారిలో ఏ నిమ్మకాయలో తొక్కేసి ఉంటారు, దిష్టి తీయాలి. మళ్ళా కోపాన్నంతా నామే చూపిస్తున్నారు. వస్తే అవును, నువ్వు 3rd క్లాస్ ఫస్ట్ అంటున్నావు కదా, మరి 5th క్లాస్ ఎందుకు మానేసావు? మరదండి, నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు దొంగ టీచర్ నన్ను కొట్టిందండి. అప్పుడు నాకేమో జ్వరం వచ్చేసింది. ఇంకా మా నాన్న, నువ్వు స్కూల్కి వెళ్ళకు, నీకు పేపర్ చదవడం అన్ని చదవడం వచ్చేసినాయి కదా, ఇంక ఇంట్లోనే ఉండు అని మా అనిపించేశారండి. నేను కూడా ఇంట్లోనే బాగుంది కదా అని చెప్పి ఇంక వెళ్ళలేదు. అయితే నిన్ను కాదే, మీ బాబుని 4 తన్నాలే నిన్ను నాకు కట్టబెట్టినందుకు. ఏటండి ఏదో అనుకుంటున్నారు? అంటే మా అమ్మాయి గారు నాకు మంచి అమ్మాయిని ఇచ్చారని చెప్పి సంతోషపడుతున్నానే. థ్యాంకు అండి. థ్యాంకునా? A few moments later. టమాటాలు కొత్తిమీర లేవు. ఈయన వెళ్ళమందామంటే అసలే నేను ఇందాక చీరలు కొనుక్కున్నాననే తిక్కలో ఉన్నారు. ఇప్పుడు ఏమంటారో ఏంటో, కానీ కావాలి కదా, అడుగుదాం. ఏవండి వచ్చేసావా? ఇప్పుడే ఎలా పడుకుందాం అనుకుంటున్నాను, ఏంటో చెప్పు. అది కూరలోకి టమాటాలు కొత్తిమీర కావాలండి. నేను ఇప్పుడే కదా బయట నుంచి వచ్చాను, అప్పుడే ఫోన్ చేసి చెప్తే తెద్దును కదా. నేను ఇంక ఇప్పుడు వెళ్ళలేను, నాకు నీరసంగా ఉంది. మరి కూర వండడానికి ఇప్పుడు అవి కావాలండి. వెళ్ళే బాబు ఇక్కడి నుంచి, ఇప్పుడు దాకా చేసింది చాలు నాకు. నేనేం చేశాను? నేనేం చేయలేదు, మీరే నన్ను కావాలని తిడుతున్నారు. నేను మీకు లోకుగా దొరికాను.
అమ్మో ఇప్పుడు దీని ఏడిపి నీ ఇదిలో అందరూ నేనేదో కొట్టేసాను అనుకుంటారు దీన్ని. నాకెందుకు వచ్చింటే ఆచరం వస్తే ఏడవకే, నేను ఏదో చిరాకులు ఉండి అనేసాను. వేరే ఏదైనా కూర ఉండేచ్చు కదా. అమ్మా ఈ ఆడవాళ్ళకి ఏడుపు ఎవరు కనిపెట్టారో కానీ మా మగవాళ్ళందరినీ ఏడుపుతూనే భయపెడేస్తున్నారు. ఇది ఇంకా వెళ్ళలేదా? మళ్ళీ ఏంటే? అంటే వేరే కూర వండుదామన్నా మసాలాలోకి దాల్చిన చెక్కలు లవంగి మొగ్గలు లేవండి. అమ్మో ఇప్పుడు మళ్ళీ ఇది ఎడుతుందేమో. బంగారం నేను ఇంక ఇప్పుడు వెళ్ళలేనే. ఇంట్లో ఏముంటాయి వండేవే. ఇవేమీ లేకుండా ఏ కూర వండినా బాగోదండి. మళ్ళీ మీరే తింగరదానే ఇదేం కూర అని నన్నే అంటారు. ఆహా అస్సలు వంకలు పెట్టనే. నువ్వేమున్నా సరే తినేస్తానే. ప్లీజే వెళ్ళే కాసేపు పడుకుంటాను. సరే మీ ఇష్టం అయితే. అమ్మా ఈ తింగరదాంతో కష్టమేరా బాబు. ఏవండి ఏవండి భోజనం వండేసాను లెగండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తినకుండా? చేతులు కడుక్కోవద్దా? నువ్వు ఎలాగో కడుక్కోవో. ఏమీ లేకుండా పోగదన్నో స్మెల్ ఎదిరిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఏంటి ఇది? ఏమైందండి? ఏం వేసావే ఇందులో? అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది. అదా అండి, అంటే మిమ్మల్ని లవంగిలు యాలక్కాయలు తెమ్మంటే తేను అన్నారు కదా. అప్పుడు మీ దగ్గర నుండి బయటకు వెళ్తుంటే టీవీలో యాడ్ వచ్చిందండి. డాబర్ రెడ్ టూత్ పేస్ట్ లో యాలకులు లవంగి మొగ్గలు ఉంటాయంట. ఎలాగో మంది అదే పేస్ట్ కదా అని చెప్పి కొంచెం వేసానండి. ఏమైంది? ఏవండి 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 వస్తే ఏంటి మరి ఇంత తింగరదోలా తయారవుతున్నావు? కూరలో ఎవరన్నా పేస్ట్ వేసుకుంటారా? మీరే కదా ఇంట్లో ఏది ఉంటే అదే వేసేమన్నారు, అందుకే వేసాను. తినండి. ఏంటే తినేది? దీన్ని ఎవరన్నా తింటారా? లేదు, నేను ఏముండినా తింటా అన్నారు కదా, తినండి. మళ్ళీ ఏంటో తినేది? దీన్ని ఎవరన్నా తింటారా? నీకు అసలు బుర్ర పని చేస్తుందా? మీరు ఇప్పుడు తింటారా లేదా? The next day. ఏంటిది మరీ తింగరదాల్లో ఉంది? ఇలా తింగరదాల్లో ఉంటే నాకు కష్టమే, దానికి కష్టమే. దీన్ని ఎలా అయినా సరే తెలివైందల్లా మార్చాలి. ఎలా అబ్బా? పొద్దు ఏటండి? నిన్న మార్కెట్ నుంచి ఏవో వెజిటేబుల్స్ తేవాలన్నావు కదా. అండి ఇప్పుడు వెళ్తారా? ఏమేమి కావాలో చెప్పనా? చెప్పడం కాదు, మార్కెట్కి వెళ్ళి నువ్వే ఏమేమి కావాలో తెచ్చుకోవాలి. ఏటి నేను వెళ్ళాలా? కామెడీ చేస్తున్నారా? కామెడీనా? ఓ కామెడీనా? కామెడీ కాదు, నువ్వే వెళ్ళాలి. నేను ఎప్పుడు బయటికి వెళ్ళి ఏం కొనలే కదండి, అందుకే తింగరదాల్లో ఎలా ఉన్నావు. అలా ఏం కాదమ్మా. పెళ్లికి ముందేమో నన్ను మా నాన్నగారు బయటికి పంపించేవారు కాదు. అన్ని కూడా మా నాన్నగారు మా చెల్లెల్ని తెచ్చేసేవారు. పెళ్ళయ్యాకనేమో మీరు తెస్తున్నారు. అందుకే మరి నువ్వు ఇప్పటికీ ఎలా ఉన్నావు. కొంచెం బయటకు వెళ్తే బయటలోకి ఎలా ఉందో తెలుస్తుంది ఈసారించన్నా సరే నీకు. నేను వెళ్ళనండి. యా నీకు తేవడం చేత కదా, ఏమి తెల్దా నీకు? అలా ఏం కాదు, నేను తేగలను. అయితే వెళ్ళు. ఇప్పుడు వెళ్ళను అంటేనేమో తింగరదానా అంటారు. ఇప్పుడు ఎలాగైనా వెళ్ళాలి.
పోనీ మీరు కూడా నాకు తోడుగా రండి. వెళ్తే నువ్వు ఒక్కదాని ఒంటరిగా వెళ్ళు, లేదా నువ్వు తింగరదాను ఒప్పుకో. నేనేం తింగరదాను కాదు, నేను చాలా స్మార్ట్. నేను ఒంటరిగానే వెళ్తాను చూడండి. ఎక్కడికే వెళ్ళిపోతున్నావు? డబ్బులు వద్దా? కావాలి, నేను తయారై వచ్చాక తీసుకుందాం అనుకున్నా. తయారవడం ఏంటే, తయారయ్యే ఉన్నావు కదా. ఆ పిల్లకలు ఏమన్నా మారుతావా ఏంటి? ఆహా, పిల్లకలేం మార్చనండి. అంటే బయటికి వెళ్తున్నాను కదా, మరి ఈ మొహంతో ఏం వెళ్ళిపోతావు? నా మొహానికి పౌడర్ పూసుకుందామని. అంతేకాని ఆ పిల్లకలు మాత్రం మార్చవన్నమాట. ఆహా, మార్చనండి, బానే ఉన్నాయి కదా. బానే ఉన్నాయిలే. ఆ పక్కనోటి ఈ పక్కనోటి నీకు దిష్టి తగలకున్నాను. థ్యాంక్ యూ అండి. కర్మరా బాబు. సర్లే, టీవీ కింద టేబుల్ మీద 200 పెట్టాను, అవి తీసుకుని వెళ్ళు. సరే అండి. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే టమాటాలు 1 కేజీ 30 రూపాయలను, కొత్తిమీర 25 రూపాయలు ఉంది. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నా చూసి తెలివైన దానిలో తీసుకురా. వెళ్ళు. నేను మీకు మరీ అంత తింగరదానిలా కనిపిస్తున్నానా? ఈ రోజు నేను సంతలోకి వెళ్ళి మీ నోటితో మీరే తెలివైన దానివి అనేలా చేసుకుంటాను చూడండి. అసలే ఫస్ట్ టైం ఒంటరిగా బయటికి వెళ్తుంది. ఏం తింగర పని చేసుకొస్తుందో ఏంటో. బాగున్నానా?